నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా వైరస్ పీడితులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు. కరీంనగర్ జిల్లాలో కారు దగ్ధం. ఎండ తీవ్రత కారణంగా షార్ట్ సర్క్యూట్ చెలరేగిన మంటలు. కేసీఆర్ కోలుకోవాలని ఆకాంక్షిస్తూ టీఆర్ఎస్ నేతల ప్రార్థనలు. ప్రజానేత కరోనా బారిన పడడం కలిసివేసిందన్న నేతలు. ప్రపంచ మానవ హక్కుల సంఘం తెలంగాణ మహిళా విభాగం వైస్ చైర్మన్ గా సమత. మహిళా హక్కుల సాధనకు పోరాడతానని స్పష్టీకరణ. ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా పీడితులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. దీంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. మే 1వ తేదీ వరకు ఇది అమల్లోకి ఉంటుంది. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో మెట్రో వేళల్లో స్వల్ప మార్పులు చేశారు. రాత్రి 7:45 వరకు చివరి మెట్రో ప్రయాణిస్తుంది. ఎప్పటిలాగే మొదటి రైలు ఉదయం 6:30 గంటలకు బయలుదేరుతుంది. ఇక యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం తిరుమలాపూర్ కాంగ్రెస్ నేత జెడ్పీటీసీ సభ్యుడు కానుగంటి శ్రీనివాస్ కరోనా టీకా వేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ బీసీసీఎల్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, వల్లపు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుమలాపూర్ గ్రామంలో నాతో పాటు తిరుమలాపురం గ్రామానికి చెందిన యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా భారీ సంఖ్యలో ప్రజలు నాతో పాటు దాదాపుగా ఒక 250 మంది దాకా ఇవాళ కరోనా టీకా తీసుకోవడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కాకుండా చాలా ఎంతమంది అయితే ఉన్నారో ఊర్లో జనాభా ఒక 1000 మంది 1200 జనాభా ఉంటారు. వారు కూడా ప్రతి ఒక్కరూ తీసుకొని మన ఆరోగ్యానికి మనమే భద్రత మనమే కాపాడుకోవాలని ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి, శానిటైజర్ వాడాలి, మన ప్రాణాన్ని మనమే కాపాడుకోవాలి. ఎవరో వస్తారు, గవర్నమెంట్ ఏదో చేస్తుంది అనుకుంటే మనకు హావభావాలే అవి ఎక్కడ రావు. మనకు కాపాడే పరిస్థితిలో కూడా లేదు గవర్నమెంట్. దీన్ని మనమే మన ప్రాణానికి మనమే దానికి ఎలాగైతే కాపాడుకోవాలో అన్నది శానిటైజర్, మాస్క్ కంపల్సరీ. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకొని మన నీట్గా చేతులు కడుక్కోండి. కరోనా రాకుండా దాన్ని దరిచేయకుండా మనం చూసుకోవాలి. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలోని రేషన్ దుకాణంపై అధికారులు దాడి చేశారు. ఈ దుకాణంలో ఉండాల్సిన 43 క్వింటాల బియ్యం, 25 కిలోల చక్కెర పక్కదారి పట్టించారని తహసీల్దార్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ దాడిలో పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, వేమలవాడ డిప్యూటీ తహసీల్దార్ వహీదుద్దీన్, ఆర్ఐ మహేందర్, విఆర్ఓ శంకర్ ఉన్నారు. దుకాణంపై కేసు నమోదు చేసి రేషన్ డీలర్ కస్టడీ కోసం విఆర్ఓకు అప్పగించారు. ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలోని 6021 షాపు, అంటే మన రేషన్ షాపు, దీనిలో సంబంధిత డీలర్ పైన అభియోగములు వచ్చినందున ఈరోజు సిరిసిల్ల మరియు వేములవాడకు సంబంధించిన 2 డిప్యూటీ తహసీల్దార్లు సివిల్ సప్లై వారు అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు మద్దికుంట రేషన్ షాపును సందర్శించినారు. వారి తనిఖీలో భాగంగా 43 క్వింటాల 80 కిలోలు బియ్యం మరియు 28 కిలోల చక్కెర, ఈ రెండు కూడా తేడా వచ్చినందున
వాళ్ళకి సంబంధించిన షాప్ పైన 6A కేసు బుక్ చేశారు. అలాగే ఆ బుక్ చేసినటువంటి వ్యత్యాసం వచ్చిన సరుకులను కస్టడీ నిమిత్తం విఆర్ఓ శంకర్ గారికి అప్పగించినారు. ఆదేశంలో వచ్చేంత వరకు ఇటు సరుకులను కస్టడీ నిమిత్తం అదే షాప్లో ఉంచి సీజ్ అయినందున అక్కడే కస్టడీ నిమిత్తం ఉంచడం జరుగుతుంది. పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత వాటిని పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ బోధన్ టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తొలుత పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయంలో పూజ చేశారు. అనంతరం జలాల్ బుఖారీ దర్గాలో ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సు కోరుకునే నేత కరోనా బారిన పడడం కలిసివేస్తుందన్నారు. కార్యక్రమంలో విఆర్ దేశాయ్, ఫసియుద్దీన్, కౌన్సిలర్లు శరత్ రెడ్డి, రాధాకృష్ణ, శ్రీకాంత్ గౌడ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో కారు దగ్ధమైంది. చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామ శివార్లో ఈ ఘటన జరిగింది. ఎండ తీవ్రత కారణంగా షార్ట్ సర్క్యూట్ అవడంతో మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలో కారు పూర్తిగా కాలిపోయింది. ఒక్కడే వచ్చిండు ఆయన, ఓనర్ ఆయనే బండి అట్లా హీట్ అయిందని ఆగిండు. మా కళ్ళ ముందర కాలిపోతుంది ఆయన కారు. దానికి అదే బండి హీట్ అయ్యి కాలిపోయింది. ఒక్కడే వచ్చిండు ఆయన, ఓనర్ ఆయనే బండి అట్లా హీట్ అయిందని ఆగిండు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో వివిధ డివిజన్లకు చెందిన 430 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. టీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం పురోగమిస్తుందని మంత్రి పువ్వాడ ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు నరసింహారావు, శ్రీనివాసరావు, కృష్ణయ్య, అర్బన్ మండల అధ్యక్షులు ఉపేందర్, వెంకటేశ్వర్లు, దుర్గారావు, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నగర్ దాటి గోపాల్పురం వరకు
2,40,00,000 ఇప్పుడు యువతలు చేసుకున్నట్టు కాలువ కట్టను కూడా ఆధునీకరణ చేసుకొని దాని మీద వాక్వేలు, జిమ్లు, అట్లనే వ్యాహయాళి కోసం అని చెప్పి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి చెట్లు పెట్టి బ్యూటిఫికేషన్ చేస్తూ ఉన్నాం. మరి ఇంటర్నల్ రోడ్స్ అన్ని సీసీ రోడ్స్ చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కచ్చా డ్రైన్లు ఉన్న వాటిని కూడా అన్నిటిని పక్కా డ్రైన్లు చేసుకుంటానికి, ఇంకేదైనా కచ్చా రోడ్లు మిగిలితే వాటిని వేసుకుంటానికి కూడా ఈ బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు 150 కోట్ల రూపాయలు మనకు కేటాయించారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ కార్పొరేషన్ అభివృద్ధి కోసం అని చెప్పి ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నేను అడిగిందే తడువుగా ఇన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు. గతంలో ఒక డివిజన్ కానీ ఒక వార్డుకి కానీ 5 సంవత్సరాల్లో 50 లక్షలు వస్తే గొప్ప, అట్లాంటిది ఈ ఒక్క డివిజన్కే గత 5 సంవత్సరాల్లో దాదాపు 6-7 కోట్ల రూపాయల అభివృద్ధి ఖర్చు పెట్టడం జరిగింది. మరి అది సాధ్యం ఎట్లయింది? మన తెలంగాణ రాష్ట్రం, మనం పరిపాలన ఉండటం, నేను మంత్రిగా ఉండటంతో ఇక్కడ ఉన్న అన్ని సమస్యలు పర్మనెంట్ గా రుగ్మతలను తొలగిస్తా ఉన్నాం. మంచినీళ్లు కూడా ఇప్పుడు ఇంటింటికి వచ్చే విధంగా మిషన్ భగీరథ ద్వారా అన్ని ఇళ్లకు కూడా ₹1 లేని ఇళ్లకు కూడా నల్లాలను పెట్టినాం. మంచినీళ్లు కూడా ప్రతిరోజు వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసినాం. రోడ్లు బాగున్నాయి, మంచినీళ్లు బాగున్నాయి, బ్రహ్మాండమైన సెంట్రల్ లైటింగ్లు వేసుకున్నాం, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానికతే అంశం ఉంటుంది తప్పితే మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఖమ్మం జిల్లా మరి నాయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నరసింహరావు గారు వారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తాను. మన ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలు మరియు కుల వృత్తుల్ని ప్రోత్సహించే ప్రభుత్వం. టీఆర్ఎస్ పార్టీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ బీసీలని మరి ముందుకు తీసుకుపోవాలని, మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ లో ఉన్న వాళ్ళని వాళ్ళ కోసం అని చెప్పి అది యాదవులు మరియు గౌడులు, అలాగే ముదిరాజులు, బెస్తలు, ఇప్పుడు మరి నాయ బ్రాహ్మణులు కూడా సెలవుల్లో ఏసీలు ఉన్న సెలవులైనా కూడా పర్లేదు, మంచి సెలవులైనా పర్లేదు, దేనికైనా కూడా నాయ బ్రాహ్మణులు నిర్వహించే సెలవులన్నిటికీ కూడా 250 యూనిట్ల వరకు అది అధికారులు కూడా అదే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. నాయ బ్రాహ్మణులు అందరూ కూడా మీరు దయచేసి ఎక్కడెక్కడ మీ ఓట్లు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మనం టీఆర్ఎస్ పార్టీకి ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓట్లు వేపించి అత్యధిక మేరతో గెలిపించాల్సిన అవసరం ఉంది. అక్కడ డివిజన్ కానీ లేకపోతే మరి దాని పక్కనే ఉన్న మరి గుర్రి వెంకట కుమార్ గారి డివిజన్ లో కానీ మన ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కాటారం వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అర్షిని రాకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ భవానీ ప్రకాష్, టీఆర్ఎస్ నేత అజ్జయ్య, రైతులు పాల్గొన్నారు. ప్రపంచ మానవ హక్కుల సంఘం తెలంగాణ మహిళా విభాగం వైస్ చైర్మన్గా సమతా యాదవ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సమత మాట్లాడుతూ మహిళా హక్కుల సంఘం జాతీయ చైర్మన్ సుబ్బారెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం చైర్పర్సన్ గీతారెడ్డి, సురేష్ యాదవ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళా హక్కుల సాధనకు పోరాడతానన్నారు. మహిళలపై అనేక అకృత్యాలు జరుగుతున్నాయన్నారు. వారి హక్కులను భంగం కలుగుతుందన్నారు. ప్రపంచ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇటీవల కొన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఇది మహిళల హక్కు గురించి మెయిన్గా జాతీయ చైర్మన్ సుబ్బారెడ్డి సార్ గారు మహిళల యొక్క హక్కులని వాళ్ళకి ఇవ్వనీకే, వాళ్ళకి అవగాహన తెలిపియనికే, వాళ్ళకి సంరక్షణ రక్షణ కల్పించనీకే ఈ యొక్క WHROని స్థాపించడం జరిగింది. దీన్ని సురేష్ యాదవ్ కోఆర్డినేటర్ గారి సహాయంతో, సుబ్బారెడ్డి సార్ నిర్ణయంతో, చైర్పర్సన్ తెలంగాణ చైర్పర్సన్ మహిళా వింగ్ గీతారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క బాధ్యతను తీసుకోవడం జరిగింది. నాకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే తెలంగాణ
మహిళా వింగ్ యొక్క వైస్ చైర్పర్సన్. సో ఈ తెలంగాణకి సంబంధించి ఎక్కడైనా ఎవరికైనా ఎలాంటి సహాయం కావాలన్నా మా టీం మొత్తం ముందుంటుంది. సమాజంలో మహిళలకి వాళ్ళ యొక్క హక్కుల గురించి అవగాహన లేదు. ఆ అవగాహన కూడా కల్పిస్తూ వాళ్ళకి రక్షణ కల్పించాలని ఈ యొక్క మెయిన్ ఉద్దేశం, ఈ టీం యొక్క మెయిన్ ఉద్దేశము. ప్రపంచ మానవ హక్కుల సంఘం ఇది. మహిళలకి ఇప్పుడు చాలా దారుణాలు జరుగుతున్నాయి. వాళ్ళకి రక్షణ ఉండట్లేదు, వాళ్ళకి అవగాహన కూడా ఉండట్లేదు, వాళ్ళకి సపోర్ట్ కూడా ఉండట్లేదు, వాళ్ళు ముందుకు రానికి కూడా భయపడుతున్నారు. అలాంటి వారికి మేము ముందుండి సహాయ సహకారాలు అందిస్తామని మేము మాట ఇస్తున్నాము. న్యాయపరంగా ఏ మహిళ అయినా వచ్చినా మేము వాళ్ళ యొక్క విషయాలు బాధలు అన్నీ తెలుసుకొని ముందుంటాము, వాళ్ళకి సహాయం చేస్తాము. నాకు ఈ బాధ్యత ఇవ్వడానికే కారణము, నేను ఆల్రెడీ సేవా కార్యక్రమాలు చేశాను. సమాజంలో చాలామందికి నాకు కుదిరినంత వరకు సహాయం చేశాను. అది చూసి సురేష్ యాదవ్ కోఆర్డినేటర్ గారు, మీరు ఈ అవకాశం తీసుకోండి, మీరు స్ట్రాంగ్ లేడీ ఉన్నారు, మీ వల్ల కొంతమందికి సహాయం జరగవచ్చు కదా, ధైర్యం లేని వాళ్ళకి ధైర్యం ఇవ్వచ్చు, అవగాహన కల్పించచ్చు, సో ఈ పదవిని తీసుకోండి అని అంటే, అప్పుడు సుబ్బారెడ్డి సార్ గారి నిర్ణయం మేరకు, గీతారెడ్డి గారి ఆదేశాల మేరకు నేను ఈ పోస్ట్ తీసుకోవడం జరిగింది. నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను, ఇప్పుడు ఇంత పెద్ద పోస్ట్ తీసుకోనికే కారణము నా వెనకాల కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా చెప్దాం అనుకుంటున్నాను. మా కాలనీ ప్రెసిడెంట్ గారు, కార్పొరేటర్ శేఖర్ రెడ్డి సార్ గారు, లావణ్య శేఖర్ రెడ్డి గారు, మరియు బోడుప్పల్ ప్రెసిడెంట్ ఎక్స్ జెడ్పీటీసీ మంద సంజీవ్ రెడ్డి సార్ గారు, మా హస్బెండ్ డాక్టర్ జి రాజు యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి, నేను ఇక్కడికి వచ్చి ఒక 15 సంవత్సరాలు అవుతుంది, వచ్చినప్పటి నుంచి కూడా నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు. నాకు అన్ని విధాలుగా నేను ఎవరికైనా సహాయం కావాలన్నా, ఏ టైంలో ఏది అవసరం ఉన్నా కూడా ముందుండి సహాయం అందించారు. నేను దాని ద్వారా చాలామందికి హెల్ప్ చేయగలుగుతున్నాను, స్ట్రాంగ్ లేడీగా నిలబడగలిగాను. ఇక ముందు కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతాను. ఖచ్చితంగా నా బాధ్యతలు నేను నెరవేర్చుకుంటాను. ఇక 64వ డివిజన్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బైరి వరలక్ష్మిని గెలిపించాలని జనగామ డీసీసీ అధ్యక్షుడు రాఘవరెడ్డి ఓటర్లను కోరారు. నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ఆయన టేకులగూడెంలో మీడియాతో మాట్లాడుతూ అస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా ఇంకా నిరుద్యోగులు నడిరోడ్డుపైన తిరుగుతున్నారన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కరువయ్యాయన్నారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా త్వరలోనే ఉద్యమాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో బైరి కొమరయ్య, బైరి లింగం, బైరి వరలక్ష్మి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాకు వేయకున్నా మంచిదే, కానీ రాధిక రెడ్డికి దొరసానికి ఓటు ఎవరు తీసుకుపోయారు? ఎవరు తీసుకుపోయారు? ఏ పార్టీ వాళ్ళు? తెలంగాణ పార్టీ వాళ్ళు. ఎంత ఇచ్చింది నీకు? 300 ఇచ్చింది. మరి ఇప్పుడు ఏమడుగుతావు? ఇప్పుడు మా పిల్లలకు జాబ్ కావాలని అడుగుతున్నాం సార్. ఏం చదివింది నీ కొడుకు? డిగ్రీ చేసి. హలో, మన ఓటు సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, గంగారావు గారి నాయకత్వం, కాంగ్రెస్. 24వ డివిజన్లో మేము నామినేషన్ వేసినాం. కావున అది జంగ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో మాకు టికెట్ ఇస్తానన్నాడు. అందు గురించి కాబట్టి ఆయన ఆధ్వర్యంలో చేరి మేము ఆయన దయ వల్ల మేము నామినేషన్ వేసినాం. అందు గురించి గాను మాకు టీఆర్ఎస్ దానిలో మాకు టికెట్ రాలేదు. మేము 10 ఏళ్ళ బట్టి పోరాడినా కానీ మాకు టికెట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు కాబట్టి, ఏం పదవులు ఇవ్వలేదు కాబట్టి మేము ఆశ ఆలోచించుకొని మేము కాంగ్రెస్ వాళ్ళకి వచ్చాను. మాకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిండు. 600 మందితో చేరినప్పుడు టికెట్ ఇస్తానని ఆ మందిని హామీ ఇచ్చిండు. మాట వెనుక అట్లే టికెట్ ఇచ్చిండు. నామినేషన్ వేసాను. మేము తిరుగుతాను. మాకు ప్రజలు మద్దతు ఇస్తాను. ప్రతి ఒక్కరు చూత
మీరు తిప్పలబడ్డరు కాబట్టి మేము మీకు ఓటెత్తాం గెలిపిస్తామని మాకు అండగా తిరుగుతాళ్ళు. పబ్లిక్లో మాకు మంచి స్పందన వస్తుంది. మేము రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం కాబట్టి మాకు సుతం మంచి పేరు వస్తుంది, మంచిగా ఉన్నది. కావున దయచేసి అందరూ మాకు ఓటు వేయగలరని కోరుతాను. బైరి కొమ్మరయ్య, బైరి వరలక్ష్మి క్యాండిడేట్. నమస్తే, నేను 64వ డివిజన్ నుండి నిల్చున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ నాకు ఓటు వేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అండదండలు నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఏ ఇబ్బంది వచ్చినా మేము చూసుకుంటామని, మేము వెన్నెంపేట ఉంటామని చెప్తున్నాను. నా పేరు వరలక్ష్మి బైరి. గతంలో 3 వచ్చాయి. కాంగ్రెస్పేటలో కాంగ్రెస్ ఉంది. తెలంగాణ పార్టీ అధికార బలంతోని, డబ్బులతోని, బెదిరింపులతోని రాజ్యం వెళ్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా కనుక ఎలక్షన్ కేసీఆర్ నడిపేది ఉంటే, పోలీసుల బెదిరింపులు డబ్బులమయం లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఉదాహరణ ఎమ్మెల్సీ ఎలక్షన్ మీకు ఉదాహరణ. ఇవాళ టీచర్లను బెదిరిస్తే ఓట్లేసిండ్రు, డబ్బులు ఇస్తే ఓట్లేసిండ్రు. ఇవాళ ఓడిపోతామన్న భయంతోనే కరోనా ఉన్నా కూడా నాగార్జున సాగర్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఇవాళ హడావుడిగా కరోనా ఉన్నా కూడా ఎలక్షన్ పెట్టిండు. ప్రజల క్షేమాలు అవసరం లేదు. ఇలా ఓటు అడిగే హక్కు కేసీఆర్కు లేదు. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇలా డంపింగ్ యార్డ్స్ గురించి దాదాపు 6 నెలల నుంచి ధర్నాలు, రాస్తారోకాలు చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ల ముందు ఓపెనింగ్లు. ఇలా తెలంగాణలో విభజన చట్టంలో ఏర్పడిన ఇలా కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో నిలబడదు. టీఆర్ఎస్ పార్టీకి నామినేషన్ ఇస్తాం, 10,000 ఉద్యోగాలు వస్తాయి. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ, పదవులు మాకు అక్కర్లేదు. ఇక రేవంత్ రెడ్డి హయాంలోనే కోడంగల్ అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఇది సరికాదని అన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని విమర్శిస్తే సహించబోమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, సంజీవ్, నరసింహ, వెంకటరెడ్డి, శివరాజ్, మల్లు, రమేష్ రెడ్డి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఎకమిడి వాకు ఒకరికి దత్తత ఇచ్చినాం మీ టీఆర్ఎస్ నాయకునికి, ఇంకొక నాయకునికి నందిగామ, తిమ్మరెడ్డిపల్లి దత్తత ఇచ్చినాం. వాళ్ళిద్దరూ మేము ఇసుక దందా చేసలేమని మా మద్దూరు పాత బస్టాండ్ హనుమంతేవుని గుడి కాడికి వచ్చి, మరి నీవు దోలిస్తావా, వాళ్ళే వస్తారా, మేము వస్తాం, మద్దూరు పాత బస్టాండ్ హనుమంతేవుని గుళ్ళ ప్రమాణం చేస్తాం. ఉసుక దందా చేసిందని మేమన్నా ప్రమాణం చేస్తాము, చేసలేము ఉసుక దందా మేము ఒక టిప్పర్ కూడా అమ్మలేమని వాళ్ళన్నా ప్రమాణం చేయాలి. మీరే ఒప్పుకున్నారు. ఎమ్మెల్యే గారు ఎస్పీ గారికి స్పీకర్ ఫోన్ చేసి స్పీకర్ అని పెట్టి వైరల్ చేసుకున్నారు. నాకు దందా విషయం తెలియదు, ఒక ఎస్ఐ గారు, సిఐ గారు దందా చేస్తున్నారు ఇసుకని. ఇంతకన్నా సిగ్గుచేటు ఎక్కడన్నా ఉందా? మీరు మాట్లాడుతూ ఉన్నారు. రవి వాళ్ళ అన్నదమ్ములు మాట్లాడుతున్నారు, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఒక నరేందర్ రెడ్డి గారు, మీరు కేసులు మా మీద ఉంటే మీరు అక్రమంగా పెట్టించిన కేసులు ఉన్నాయి తప్ప మా మీద దొంగ కేసులు కానీ, లంగ కేసులు కానీ, మర్డర్ కేసులు కానీ, మానభంగ కేసులు కానీ ఉంటే మేము ఏ శిక్షకైనా మేము అర్హులం. మమ్మల్ని మాటికి దొంగలు అంటున్నావు కాబట్టి నీ మీద కూడా 10 కోట్లకు పరువు నష్ట దావా వేస్తాను. నేను ఖచ్చితంగా వేస్తా. నీకు దమ్ముంటే నా మీద కేసులు ఏముండవో నిరూపించు, చూపించు. నువ్వు పెట్టిన ఈ శిలాపలకాల వాళ్ళు కొట్టిన కేసులు, ఫ్లెక్సీలు చెప్పిన కేసులు, ఈ రాజకీయ దురుద్దేశం పెట్టిన కేసులు తప్ప మా మీద ఎలాంటి కేసులు లేవు అంటున్నావు కదా, నిరూపించు. మేము ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాం. అలా నిరూపించలేని పక్షంలో మిమ్మల్ని కోర్టుకి ఇడుస్తాము, ఈ పరువు నష్టాలు దాగా వేస్తాము, మీ మీద 10 కోట్ల దావా వేసి వసూలు చేస్తామని కోరుకుంటున్నాం. ఏదో నువ్వు చెప్తావు, నెలకొక నాడు ముఖ్యమంత్రి తానే పోయి సంకల ఫైల్ పెట్టుకొని పిల్లిలాగా నిలబడి ఫోటో దిగుతావు, మళ్ళీ పేపర్లో రాపిస్తావు ముఖ్యమంత్రిని కలిసిన నరేందర్ రెడ్డి అభివృద్ధి కోసం అంటావు. మళ్ళీ ఒక నెలగా అందరు కేటీఆర్తో పోతావు, మళ్ళీ ఫోటో దిగుతావు, మళ్ళీ అభివృద్ధి కోసం. నీ అభివృద్ధి ఎక్కడుంది? 2019 జనవరికి వెళ్ళి నువ్వు ఎంత అభివృద్ధి చేసినావు, ఏమేమి తెచ్చినావు నిధులు, గొప్పగా మాట్లాడుతున్నావు. కోస్గికి వెళ్ళి 10 నిమిషాల మద్దూరుకు వస్తున్నావు అంటే అది రేవంత్ రెడ్డి గారి పుణ్యమే.
ఖమ్మం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 4, 5, 6 డివిజన్లలో అధికార టీఆర్ఎస్ ప్రచారం నిర్వహించింది. ఆ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ పలు కాలనీలలో ప్రచారం చేశారు. ఈ కార్యక్రమం యూపీహెచ్ కాలనీ, బాలాజీనగర్, వేణుగోపాల్ నగర్ తదితర ప్రాంతాల్లో సాగింది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా వైరస్ పీడితులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు. కరీంనగర్ జిల్లాలో కారు దగ్ధం. ఎండ తీవ్రత కారణంగా షార్ట్ సర్క్యూట్, చెలరేగిన మంటలు. కేసీఆర్ కోలుకోవాలని ఆకాంక్షిస్తూ టీఆర్ఎస్ నేతల ప్రార్థనలు. ప్రజానేత కరోనా బారిన పడడం కలిసివేసిందన్న నేతలు. ప్రపంచ మానవ హక్కుల సంఘం తెలంగాణ మహిళా విభాగం వైస్ చైర్మన్ గా సమత. మహిళా హక్కుల సాధనకు పోరాడతానని స్పష్టీకరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.